మన నట స్వరూపం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్నటువంటి NBK111 ఈ 111వ సినిమా అయితే గ్లిమ్స్ వచ్చింది ఈరోజు. దీంట్లో మనకి మిస్టరీ పాయింట్ ఏంటంటే మన గోపీచంద్ మల్లేన గారు అయితే టైటిల్ రివీల్ చేయలేదు, ఇంకా స్టోరీ ప్లాట్ ఏం రిలీజ్ చేయలేదు. ఓన్లీ బాలయ్య లుక్స్ మీద అయితే ఫోకస్ చేశాడు. బాలయ్య లుక్స్ అయితే పీక్స్, అసలు ఇంకా చెప్పాల్సిందే పని లేదు. ఆయన ఒక 60 years ఓల్డ్ గాయలాగా అయితే కనపడట్లేదు. బాలయ్య అయితే ఆ రేంజ్లో అయితే మేకప్ ఇంకా ప్రాస్థెటిక్స్ ఏమన్నా వాడారో లేదో తెలియదు, కానీ ఆ రేంజ్లో అయితే బాలయ్యని అయితే చూపించారు. కుర్రోడ్ లాగా అయితే కనపడుతూ ఉన్నాడు ఈ గ్లిమ్స్లో అయితే. సినిమాటోగ్రఫీ ఇంకా లైటింగ్ గురించి మాట్లాడుకోవాలి. అది ఏంద్రా నాయన ఇంకొక ఓజీ లాగా అయితే నాకు అనిపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఓజీ మూవీ ఎలాగో ఈ నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి అయితే జై బాలయ్య అనే స్లోగన్ చెప్పే ప్రతి ఒక్క ఫ్యాన్ కి ఈ మూవీ కూడా ఒక ఫ్యాన్ మేడ్ మూవీ అవ్వబోతున్నది అనేసి నాకు గట్టిగా అనిపించింది గాయస్. ఈ గ్లిమ్స్ ఓపెన్ అవడంలోనే 1993 బొంబాయిలో అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే ముంబై అంటున్నాము, 1993లో అయితే అది బొంబాయి ఒక మొబైల్ రింగ్ అవడంతో అయితే ఓపెన్ అవుతుంది. క్రేజీగా అనిపించింది నాకైతే. బొంబాయిలో గ్యాంగ్స్టర్ మూవీ అనేసి నాకు అనిపించింది. గ్లిమ్స్ చూస్తున్నంతసేపు అంత బాగుంది గ్లిమ్స్ అయితే. నాకైతే క్రేజీగా నచ్చింది. ఇంకా బాలయ్య అయితే బండి మీద అలా వచ్చి అట్లా ఫ్లిప్ కొట్టి బాలయ్య ఎంట్రీ చూస్తూ ఉంటే మాత్రము బాలయ్య మళ్ళీ 30 years 25 years 30 years మధ్యలో ఏజ్కి అయితే వచ్చేసాడు అనిపించింది. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ మేకప్ కానీ, ప్రాస్థెటిక్స్ ఏమైనా వాడారో లేరో తెలియట్లేదు, కానీ ఆ కలర్ గ్రేడింగ్ కానీ, ఇంకా బాలయ్య స్టైలిష్ కాస్ట్యూమ్స్ కానీ అసలు క్రేజీగా ఉన్నాయి. బాలయ్య లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవాలి మనం ఖచ్చితంగా. ఇంకా మన తమనన్న BGM అయితే అద్దరు కొట్టేశాడు. ఇది ఇంకా బాలయ్య అంటే ఇంకా నందమూరి తమన్ అయిపోతాడు. తమనన్న ఆ రేంజ్లో అయితే కడతాడు. అఖండ 2 మూవీలో మనం ఏ రేంజ్ BGM అయితే ఎక్స్పెక్ట్ చేసినామో ఈ నందమూరి బాలకృష్ణ 111 మూవీలో కూడా మనము ఖచ్చితంగా బాలయ్య పీక్స్ అయితే చూడొచ్చు. తమన్ మ్యూజిక్ పీక్స్ కూడా చూడొచ్చు. బాలయ్య కంటే ఆ రేంజ్లో కొడతాడు మన తమనన్న, అది మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఈ మూవీలో BGM ఎలా ఉండబోతున్నది అనేసి నేనైతే ఏకర్గా వెయిట్ చేస్తున్నాను. ఈ గ్లిమ్స్ వరకు అయితే స్టైలిష్గా ఇంకా క్రేజీగా అయితే ఉంది. ఈ BGM వరకు, ఈ గ్లిమ్స్ BGM వరకు నాకైతే చాలా బాగా నచ్చింది BGM. గోపీచంద్ మల్లేన గారు ఇంకా వృద్ధి సినిమాస్ మన పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, వీళ్ళైతే ఎప్పటి నుంచో చెప్పుకొచ్చారు. ఇది అయితే మామూలు మూవీ కాదు, బాలయ్యని కొత్త రూపంలో మనం చూడబోతున్నాం అనేసి నేనైతే అప్పుడు అనుకున్నా. ఏం కొత్తగా చూపిస్తారు? గ్యాంగ్స్టర్ సినిమాలో బాలయ్యని యంగ్గా ఎనర్జెటిక్గా ఇంకా ఒక గ్యాంగ్స్టర్ లాగా అయితే చూపిపోతున్నారు అనేసి నాకు అనిపించింది ఈ గ్లిమ్స్ చూసినప్పుడు. క్రేజీగా ఉన్నది ఇదైతే. గోపీచంద్ మల్లేన గారు అయితే ఆయన చెప్పినటువంటి మాటనైతే నెరవేర్చుకున్నారనేసి మనం గట్టిగా చెప్పుకోవచ్చు గైస్. ఈ క్రేజీగా నాకు అనిపించింది ఏంటంటే ఇంతవరకు టైటిల్ రివీల్ చేయలేదు, ఎటువంటి స్టోరీ బ్యాక్డ్రాప్ రివీల్ చేయలేదు. టైటిల్ రివీల్ చేయొచ్చు కదా ఫస్ట్ గ్లిమ్స్లో ఉన్న. జస్ట్ బాలయ్య లుక్స్ కోసమే ఈ గ్లిమ్స్ వదిలినట్టు, ఇంకా బాలయ్య లుక్స్ గురించే మనం మాట్లాడుకోవాలనేసి ఈ లుక్స్ వదిలినట్టయితే నాకు అనిపించింది గైస్. గోపీచంద్ ఇంకా బాలయ్య గారు కలిసి తీసినటువంటి వీరసింహారెడ్డి ఎటువంటి చరిత్ర సృష్టించిందో 2023లో, ఈ మూవీ అయితే ఈ 2026లో చరిత్ర సృష్టించబోతున్నది అనేసి నా ఫీలింగు. ఇది 2026లో వస్తుందో 2027 సంక్రాంతికి వస్తుందో కొంచెం డౌటే. ఎప్పుడు వచ్చినా కానీ ఇది కూడా ఖచ్చితంగా చరిత్ర తిరగరాయబోతున్నది. బాలయ్య గారి కెరియర్లోనే ఇది ఒక ల్యాండ్ మార్క్ ఫిలిం అవబోతున్నది. అంటే ఆయన చూడని ల్యాండ్ మార్కులు 111 సినిమాలు అంటే ఆయన చూడని ల్యాండ్ మార్క్లా, ఆయన చూడని రికార్డులా. కాకపోతే ఇప్పుడున్న న్యూ ఎరాలో ఆయనకి ఈ మూవీ కూడా ఒక బెంచ్ మార్క్ అవ్వబోతున్నది అనేసి నాకు అనిపించింది బాలయ్య లుక్స్ చూసిన తర్వాత. ఇంకా లాస్ట్లో ఆ గ్లిమ్స్ లాస్ట్లో బాలయ్య ఆ క్రెయిన్తో ఫైట్ అయితే నాకు క్రేజీగా అనిపించింది. ఆ క్రెయిన్ పైన బాలయ్య అట్లా నడిచి వస్తూ ఉంటే స్లో మోషన్లో ఇంకా గూస్ పింపుల్స్ అట్లా లేసి నిలబడుకున్నాయని చెప్పుకోవాలి మనము ఖచ్చితంగా. ఈ విధంగా థియేటర్లో కూడా గూస్ బంప్స్ తెప్పించగలిగితే మాత్రం బాలయ్య చరిత్ర తిరగరాయబోతున్నాడు అనేది కన్ఫర్మ్ గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ ముఖ్యం, బిగులో సబ్స్క్రైబ్ చేసుకుని ఎటువంటి అప్డేట్లు ఎటువంటి న్యూస్లు ఉన్నా మీ ముందుకు తీసుకొచ్చి పెడుతూనే ఉంటాను. దిస్ ఈస్ యువర్స్ సాయి కుమార్. లవ్ యూ ఆల్. బై బై నౌ. జై హింద్.